హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సూపర్ నేపియర్ని మనము కాల్చి వేయడం జరుగుతుంది. అవి లాకలు వచ్చాయనే ఉద్దేశంతో అవి ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. చూస్తున్నది వచ్చేసి సూపర్ నేపియర్ గడ్డి అనేది గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల కాల్చడం జరిగింది. చెత్త అంతా కాలిపోయే అవకాశం ఉంది కాబట్టి కాల్చడం జరిగింది. వీటికి ఇప్పుడు కాల్చినాక నీళ్ళు వేసినట్టయితే మళ్ళీ లాకలు వచ్చి మళ్ళీ సూపర్ నేపియర్ గడ్డి యథాప్రకారం రావడం జరుగుతుంది. కాల్చినాక లాకలు వస్తున్నాయి కదా, మనం ఇతర రకాల గడ్డి కూడా ఇది మలవడం జరిగింది. సూపర్ నేపియర్తో పాటు కాల్చడం వల్ల అక్కడక్కడ లాకలు రావడం జరిగింది. అయితే ఇందులో ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది. కాల్చినప్పుడు కొన్ని అయితే లాకలు రాకుండా ఆగిపోవడం జరిగింది, తమాము కాలిపోవడం జరిగింది. కొన్ని అయితే లాకలు రావడం జరుగుతుంది, కొన్ని అయితే చనిపోవడం జరిగింది. ఎక్కువ మొత్తం అయితే చనిపోవు, తక్కువలో ఒక 5-6 గుమ్ములు అయితే కాలిపోవడం జరిగింది. లాకలు అనేవి ఏమి రాలేదు. ఇలాంటివి మొత్తము ఈ మల్ల అనేది బతకలేదు. కొన్ని అయితే బతకడం జరిగింది, మరికొన్ని అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు కనిపించే గడ్డి కాల్చడం జరిగింది, కాకపోతే అయితే గడ్డి అనేది కాలలేదు. ఈ సూపర్ నేపియర్ వరకు కాలడం జరిగింది. ఈ కాల్చడం వల్ల చెత్త చెదారం అంతా పోయి మళ్ళీ బాగా లాకలేసి గడ్డి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ చాలా రకాల గడ్డి ఉండి రోతగా ఉన్నది, అందువల్ల కాల్చడం జరిగింది. ఇప్పుడైతే నీట్గా ఉంది. నీళ్ళు వేయడానికి యూరియా చల్లడం జరుగుతుంది. మనం దీనికి నీళ్ళు వేసినప్పుడు ఎండల కాలం కావడం వల్ల బర్రెలు నీళ్ళు తాపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మొలకొచ్చిన లాకలన్నీ బర్రెలు తినడం జరుగుతుంది, అందుకే కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే ఎరుకు పచ్చగా ఉండేది. యూరియా చల్లడం వల్ల త్వరగా లాకలేసి సూపర్ నేపియర్ అనే గడ్డి పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చూస్తున్నది వచ్చేసి మామూలు గడ్డి. ఈ గడ్డి అనేది కాలిపోలేదు, మనం అగ్గేసినా కానీ ఈ గడ్డి ఎందువలన మళ్ళీ కాలిపోలేదు. చూస్తున్నాం కదా, లైట్గా అక్కడక్కడ కాలింది, అది కూడా శుభ్రం అయితే కాలలేదు, అక్కడక్కడ మౌనంగా కాలడం జరిగింది. పై కొసలు కాలినాయి, అడుగు కాలలేదు. అందుకే మొత్తానికి యూరియా చల్లి నీళ్ళు వేయడం జరుగుతుంది. సూపర్ నేపియర్ మరియు రెడ్ నేపియర్ మరియు స్మార్ట్ నేపియర్. రెడ్ నేపియర్ సూపర్ నేపియర్ పైన స్మార్ట్ నేపియర్ బాగా త్వరగా లాకలేసి పెరగడం జరుగుతుంది. ఈ రెడ్ నేపియర్లో అక్కడ మనకు దగ్గర 5-6 గుమ్ములు ఉంటే ఒక గుమ్ములు అనేది చనిపోవడం జరిగింది. రెడ్ నేపియర్ కూడా అక్కడక్కడ, సూపర్ నేపియర్ కూడా అక్కడక్కడ చనిపోవడం జరిగింది. స్మార్ట్ నేపియర్ అయితే ఒక్కడి కూడా చావలేదు, మనం ఎన్ని నాటామో అన్ని మలవడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాము యూరియా చల్లినాక.
ఇక్కడ మధ్యలో కనిపించేది మామూలు గడ్డి. మన గుమ్ముల మాదిరి ఉండేది సూపర్ నేపియర్. ఈ వారానికి ఒక తడి అందించినట్టయితే గడ్డి త్వరగా పెరిగి మన కోతకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎండల కాలం కావడం వల్ల కొంతమంది బర్రెలు అనేది ఇచ్చి తోలడం జరుగుతుంది. అవి ఆ విధంగా వచ్చి కొన్ని చీల పడడం జరుగుతుంది. అందుకే గడ్డి అనేది పెరగలేదు. వచ్చిన లాకలు వచ్చినట్టు తింటే ఏం పెరుగుతాయి గడ్డి అనేది. అందుకోసమై ఒక మంచి ఇక్కడ కావిడి ఉండాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.